అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా నీ గమ్యం చేరే దారిలో నిన్ను చూసి ఈర్ష్యపడే కళ్ళుంటాయి. అలాగే నిన్ను చూసి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. నిన్ను చూసి వేలెత్తి చూపించేటటువంటి వేళ్ళు కూడా ఉంటాయి. ఇవన్నీ చూసి బెదిరిపోయావనుకో, నీ గమ్యస్థానానికి నువ్వు ఎప్పటికీ చేరలేవు. కానీ వీటిని చూసి నువ్వు బెదరకుండా అన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, నాకైతే ఏమీ వినిపించట్లేదు, నాకైతే ఏమీ కనిపించట్లేదు అన్నట్టుగా ఏమీ పట్టించుకోకుండా ముందు కనుక వెళ్ళిపోయావనుకో, ఖచ్చితంగా నీ గమ్యస్థానానికి ఖచ్చితంగా చేరతావు. ఎందుకు అంటే నువ్వు పడ్డ కష్టం అలాంటిది. కష్టం ఎప్పుడు కూడా నీ ఇంట్లోనే ఉండిపోదు. ఎందుకు అంటే పరిస్థితులు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయన్నమాట. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, నీకు ఈరోజు కష్టాలు ఉన్నాయి, నీ గమ్యస్థానానికి చేరటానికి నువ్వెంతో కృషి చేస్తున్నావు. ఆ కష్ట నష్టాలని ఒడిదుడుకుల్ని తట్టుకొని మరీ నీ గమ్యస్థానానికి చేరాలి అన్న దృఢ సంకల్పంతో బయలుదేరావు. అయినా రావట్లేదు నీకు ఫలితం. కానీ వెనుకడుగు వెయ్యొద్దు. ఎందుకంటే నీ కష్టం ఎప్పటికీ కూడా వృధా. ఎప్పుడైతే నువ్వు కష్ట నష్టాలని ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటావో, నీ గమ్యస్థానాన్ని ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు నీ ఆనందానికి అవధులనే ఉండవన్నమాట. ఎందుకంటే దేని మీదనో ఆధారపడి ఎవరి సిఫారసుతోనో వచ్చినటువంటి గమ్యం కాదు ఇది. ఎవరి అండదండలు ఉన్నా లేకున్నా నీ స్వశక్తితో నీకు నువ్వుగా కట్టుకున్నటువంటి కోట మేడలు అన్నమాట ఇవి. కాబట్టి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు లభించినప్పుడు నువ్వు పడే ఆనందము అంతా ఇంత ఉండదు. ఆ అనుభూతి నువ్వు పొందాలి అంటే, నీ గమ్యాన్ని నువ్వు చేరాలి అని అంటే మధ్యలో వచ్చే ఒడిదుడుకులు వేటిని కూడా తట్టుకొని భయపడకుండా ముందుకు వెళ్ళాలన్నమాట. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరు ఏది మాట్లాడినా నవ్విన నాపచేనే పండిద్ది అన్నట్టుగా ఒకరోజు నీ ఎదుగుదలను చూసి నీకు చేయూతనిస్తారు. ఆ చేతులతోనే శభాష్ అని చెప్పేసి పొగిడేసి క్లాప్స్ కొట్టి మరీ నిన్ను ప్రోత్సహిస్తారనమాట. ఆ రోజు కోసం ఎదురు చూడు. ఆ అనుభవం కోసం ఎదురు చూస్తూ భయపడకుండా నీ గమ్యాన్ని చేరుకోవటానికి నీకు నువ్వుగా నీ వంతు కృషిగా నువ్వు మాత్రం సాగిపో. సో ఫైనల్గా మన వీడియో యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే, నీ గమ్యస్థానానికి చేరే సమయంలో నీకు నీ కళ్ళు కనిపించకూడదు, నీ చెవులు వినిపించకూడదు, ఎవరి మాటలు నీ చెవిని పడకూడదు, ఎవరు వేళ్ళు ఎత్తి చూపిస్తున్న అలాంటి వాళ్ళ వైపు నీ కళ్ళు తిరిగి చూడకూడదు అనమాట. అంటే ఒక గుడ్డివాడిలాగా, ఒక చెమిటివాడిలాగా, ఒక మూగవాడిలాగా నువ్వు ముందుకు సాగిపోవాలన్నమాట. అంటే చెడు వినవద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అని ఏవైతే ఉంటాయో ఆ సూక్తుల్లాగా నువ్వు వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోయావంటే నిన్ను ఆపేవాడు ఎవ్వరు లేడు. అర్థమవుతుందా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.